హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందని మేము తిరుపతి అయితే రావడం జరిగింది. ఇవాళ మీకు ఒక టెంపుల్ గురించి చూపించబోతున్నాను. వెయిట్ అండ్ సీ, లాస్ట్ వరకు వీడియో చూడండి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను బస్ దిగేసరికి తెల్లవారుజామున 3 అయిందండి. 3 గంటలకు బస్ దిగిన తర్వాత కాలినడకనే దగ్గరలోనే శ్రీనివాసం ఉందండి. అక్కడికి బయలుదేరుతుంటే దారిలో ఈ అంకుల్ ఛాయ్ అమ్ముతూ కనిపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఛాయ్ తాగాను. చాలా బాగా చేశారు. కుంపట్లో చేశారనమాట. బాగుంది టేస్ట్ కూడా. ఇంకా టీ తాగి మళ్ళీ శ్రీనివాసానికి అయితే బయలుదేరాము. శ్రీనివాసంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తాము. ఫస్ట్ ఇదేనండి శ్రీనివాసం. యాత్రికులకు వసతి సదుపాయాలు కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం తరపున. లోపల వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగతాయారు ముందుగా మనకి ప్రత్యక్షమవుతారు. ఆ తర్వాత మనము లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి ఆటో ఎక్కుదాం. ఇంకా ఇక్కడ కొన్ని లేపాక్షి క్రాఫ్ట్స్ అండి, హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఇవన్నీ కొయ్యి బొమ్మలు, చెక్క బొమ్మలు, అదేవిధంగా చేనేత వస్త్రాలు, ఇవన్నీ ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఇక్కడ అమ్మటానికి ఉంచారండి. చూడండి, చాలా బాగున్నాయని నాకు తీయాలనిపించింది, అందుకే వీడియో తీశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి బయలుదేరదాం. ఇంకా ఇప్పుడు మనము గోవిందరాజస్వామి ఆలయానికి అయితే బయలుదేరామండి. వచ్చేసామండి గోవిందరాజస్వామి ఆలయానికి. ఈ గోవిందరాజస్వామి ఆలయము 1130లో రామానుజాచార్యుల స్వామి వారి చేత స్థాపించబడిందండి. ఇక్కడ పూర్వంలోనే అంటే 900 శతాబ్దంలో 1100 శతాబ్దంలో నిర్మించిన కట్టడాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఎందుకంటే అంతకుముందే పార్థసారథి వారి ఆలయం అక్కడ ఉన్నదండి. పార్థసారథి వారి ఆలయము ముఖద్వారానికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది. గోవిందరాజస్వామి వారి ఆలయము ఎడమవైపు, పార్థసారథి ఆలయానికి ఎడమవైపు గోవిందరాజస్వామి ఆలయము, అదేవిధంగా కుడివైపు ఆండాళ్ళ అమ్మవారి ఆలయము నిర్మించబడ్డాయండి. ఇది చాలా పురాతన కాలమైన ఆలయము. రండి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. ముఖద్వారం నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం.
స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. అయితే ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ గోవిందరాజ స్వామివారి విగ్రహము సున్నపరాయితో చేయబడిందండి. ఇక్కడ అభిషేకాలు అనేవి జరపరు, నిషిద్ధము. ఇక్కడ ఆ సున్నపరాయి విగ్రహం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, పూర్వకాలము చిదంబరం నుండి ఒక విష్ణు రూప విగ్రహాన్ని తీసుకొని వచ్చి రామానుజాచార్యులకి చూపించి ఇది తిరుపతిలో ప్రతిష్ఠించాలని కొంత వైష్ణవ భక్తులు అనుకున్నారు. కానీ అది చిదంబరం నుండి ఇక్కడికి చేరే లోపు నెర్రులు గట్టి కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. అది ప్రతిష్ఠించటానికి పనికిరాని విగ్రహంగా పక్కన పెట్టేసి సున్నప్రాయ విగ్రహాన్ని అయితే అదే రూపంతో చెక్కించారు. ఆ సున్నప్రాయ విగ్రహాన్ని ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడిలో ఉంచారండి. ఈ విగ్రహము మంచినీటి కుంటలో ఉంటుంది. ఇది చిదంబరం నుండి తెచ్చిన విగ్రహం అండి. మంచినీటి కుంటలో ఆ విగ్రహాన్ని అయితే ఉంచారు. ఆ మంచినీటి కుంట ఎంత ప్రత్యేకం అంటే, ఏ కాలంలో అయినా సరే అక్కడ నీళ్ళు అనేవి ఇనికిపోవు. ఆ మంచినీటి కుంటకి ఆ భగవానుడి కృపా కటాక్షాలు ఉన్నాయని అందరూ భావిస్తారు. ఏ కాలంలో అయినా నీళ్లు అదే విధంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మంచినీటి కుంట దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇది బయట పుష్కరణి అండి. బయట పుష్కరణి చూస్తున్నారు కదా, ఇది రామానుజాచార్యుల వారు అన్ని సేవలు అంటే పైన స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి ఎలాంటి సేవలు అయితే జరుగుతాయి, తెప్పోత్సవం అలాంటివి ఇక్కడ జరిపించడం కోసము ఈ పుష్కరిణిని అయితే చేయించారు. చూసారు కదా గోవిందరాజ స్వామి టెంపుల్. చూడండి, ఎలా అనిపించింది మీకు చెప్పండి.